చూడండి ఇన్ని కజ్జికాయలు చేసినా కానీ మన నూనె అనేది ఎక్కడ పాడవలేదండి. మనకు ఫస్ట్ లో నూనె ఎలా ఉంటుందో లాస్ట్ లో కూడా నూనె అలానే ఉంటుందండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనము కజ్జికాయలు చేస్తున్నామండి. అది కూడా 2 రకాలు చేస్తున్నామండి. నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ గానీ పాటించినట్లయితే కజ్జికాయ అనేది ఎక్కడ క్రాక్ రాదండి. అలాగే ఎంతో క్రిస్పీగా ఉంటుందండి. నేను చెప్పిన టిప్స్ తో గానీ మీరు చేసినట్లయితే గంటలో 200 కజ్జికాయలు చేస్తారండి. అది ఎక్కడ విరగకుండా, దానికి నేను గ్యారెంటీ. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. కజ్జికాయలకు కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. మైదా, చిరోటి రవ్వ, పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి తురుము, చక్కెర, అలాగే 2 యాలకులు, అలాగే పల్లి పూర్ణం పెడుతున్నామండి. పల్లీలు, ఎండు కొబ్బరి తురుము, బెల్లము, అలాగే 2 యాలకులు. ముందుగా మనం కజ్జికాయలకు పిండి కలుపుకుందామండి. ఇక్కడ నేను 1/2 కేజీ మైదా తీసుకున్నాను, అలాగే 100 గ్రాములు చిరోటి రవ్వ తీసుకున్నానండి. మీకు చిరోటి రవ్వ అక్కడ దొరకకపోతే బొంబాయి రవ్వ వస్తుందండి, సన్న రవ్వ. ఆ రవ్వ తీసుకోండి, చాలా బాగుంటుంది. ఈ చిరోటి రవ్వ వేసేదాని వల్ల చాలా క్రిస్పీగా వస్తుందండి కజ్జికాయలు అనేది. అదే ఒట్టి మైదా వేసి చేసేదాని వల్ల తుంచేటప్పుడు తునగదండి, కొంచెం లబ్బర్ లాగా సాగుతుంది. అలా లేకుండా బాగా వస్తుందండి చిరోటి రవ్వ తీసుకునే దాని వల్ల. చూడండి 1/2 కేజీ మైదా వేస్తున్నాను. 1/2 కేజీ మైదా పిండికి 100 గ్రాములు చిరోటి రవ్వ అండి. దీన్ని లెస్ చేద్దాము. చూడండి 100 గ్రాములు వేసాను. ఈ 2 కరెక్ట్ మెజర్మెంట్ అండి. 100 గ్రాములు చిరోటి రవ్వకి 1/2 కేజీ మైదా అండి. ఇప్పుడు దీన్ని నీళ్ళు పోసుకొని కలుపుకుందాము. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందామండి, ఎక్కువగా వేయద్దండి. మన పూరికి వేసినంత కూడా అవసరం లేదండి, కొద్దిగా రుచికి వేస్తే సరిపోతుంది. మన కజ్జికాయలు క్రిస్పీగా అలాగే నూనె తక్కువ లాగాలంటే ముందుగా 2 స్పూన్లు నూనె వచ్చి కాంచి పోసుకోవాలండి. అప్పుడు నూనె కూడా ఎక్కువ లాగదు. ఇప్పుడు నూనె బాగా కాగిందండి, ఈ నూనె ఇందులో వేసేద్దాము. ఇలా వేస్తేనే చేయి పెట్టి కలపద్దండి, ఇలా స్పూన్ తీసుకొని కలుపుకోండి. మీరు ఏది డీప్ ఫ్రై చేసినా, మురుకులు కావచ్చు, అలాగే బోండా కావచ్చు, బజ్జీ కావచ్చు, ఇలా వేడి నూనె పోసుకునే దానివల్ల క్రిస్పీగానే వస్తుంది, అలాగే ఆయిల్ పీల్చదండి. ఇది ఒక చిన్న టిప్పు. ఇప్పుడు ఉండలు లేకుండా కలుపుకున్నామండి. ఇప్పుడు నీళ్ళు పోసి కలుపుకుందాము. కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోండి నీళ్ళు. మన చపాతీ పిండి కలుపుకున్నట్లు కలుపుకోవాలండి. చూడండి ఇలా కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి. మనం ఎక్కువ వేసేసినట్లయితే మెత్తగా అయిపోతుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కొంచెంగా వేసుకొని కలుపుకున్నామంటే సరిపోతుంది. మనము పూరీ పిండిలాగా కలుపుకోవాలండి, కొంచెం గట్టిగా, అప్పుడే బాగుంటుంది మనకి రుద్దుకునే కూడా. చూడండి ఇలా కలుపుకున్న తర్వాత నూనె 1 స్పూన్ వేసుకోవాలండి. కలిపేటప్పుడు ఇలా ప్రెస్ చేస్తూ కలపాలండి. లోపలిది పైకి, పైది లోపలికి పోతుంది. అప్పుడే మనకు బాగా సాఫ్ట్గా వస్తుందండి పిండి అనేది. మీరు పిండి కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగానే కలుపుకోండి, మెత్తగా అయితే కలుపుకోవద్దండి. మన కజ్జికాయ సీక్రెట్ అంతా పిండి కలిపేదంతానే ఉంటుందండి. కాబట్టి పిండి ఇలా ప్రెస్ చేస్తూ కలపాలండి. చూడండి పిండి అనేది ఇలా గట్టిగా ఉండాలండి. మనం పూరీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలా ఉండాలండి, అప్పుడే మనకి బాగా వస్తుంది క్రిస్పీగా. చపాతీ పిండి అయితే కొంచెం మెత్తగా కలుపుతాం కదండి, అదే పూరీ పిండి అయితే కొంచెం గట్టిగా కలుపుకుంటాం కదా, అలా కలుపుకోండి, బాగుంటుంది. చపాతీ పిండిలాగా మెత్తగా కలిపినట్లయితే మనం ప్రెస్ చేసేటప్పుడు అతుక్కుపోతుందండి. కాబట్టి మీరు కొంచెం గట్టిగానే కలుపుకోండి, బాగుంటుంది. ఇప్పుడైతే పిండి కలిపేసామండి, మూత పెట్టి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు చూడండి పిండి అనేది కొంచెం గట్టిగా ఉందండి. ఒక 15 నిమిషాల తర్వాత చూసినట్లయితే మెత్తగా ఉంటుందండి. మనం రవ్వ వేసాం కదా, అదంతా బాగా నాని మెత్తగా వస్తుందండి. కాబట్టి 15 నిమిషాలు పక్కన పెట్టేసి మనం 2 పూర్ణాలు రెడీ చేసుకుందాం. మన పల్లి పూర్ణానికి మెజర్మెంట్ చూద్దాం రండి. మీకు ఈజీగా ఉండడం కోసం నేను కప్పు మెజర్మెంట్ చెప్తున్నానండి. ఈ కప్పు మెజర్మెంట్తో 1 కప్పు పల్లీలు, 1/2 కప్పు బెల్లము, 1/4 కప్పు ఎండు కొబ్బరి తురుము, అంటే 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము, అలాగే 2 యాలకులు. ముందుగా పల్లీలు వేయించుకునేద్దాం. పల్లీలు కూడా ఎక్కడా మాడకుండా ఒకేలాగా వేయించుకుందామండి, అప్పుడే బాగుంటుంది పూర్ణం అనేది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, అప్పుడే పల్లీలు ఎక్కడ మాడకుండా ఒకేలాగా వేగుతుంది. ఎందుకంటే మనం కజ్జికాయలు చేసేటప్పుడు ఇది మాడిపోయిందంటే కూడా పూర్ణం ఒకలాగా స్మెల్ వస్తుందండి. కాబట్టి కొంచెం బాగా వేయించుకోండి. ఇలా బాగా వేయించి పూర్ణం చేసుకుంటే కన్నా వారం నుంచి 10 రోజులు నిలువ చేసుకోవచ్చండి మన కజ్జికాయలో. ఎక్కడా స్మెల్ రాదండి, చాలా బాగుంటుందండి. మీరు ఇప్పుడు ఎలా చేసి పెడతారో అలాగే ఉంటుందండి మీరు తిన్నప్పుడల్లా. మన పల్లీలు బాగా వేగినట్లయితే ఇలా చీలుతాయండి. చూడండి ఇలా. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను.
ఇప్పుడు ప్లేట్లోకి తీయేద్దామండి. ఎందుకంటే పెనంలోనే పెడితే మాడిపోతుందండి, కాబట్టి ప్లేట్లోకి తీసేసినాను. చల్లారి పెట్టేసి పొట్టు తీసుకుందామండి. పుట్నాల పప్పు పూర్ణానికి కప్పు మెజర్మెంట్ తీసుకున్నానండి. ఈ కప్పుతో 1 కప్పు పుట్నాల పప్పు, 1 కప్పు చక్కెర, 1 కప్పు ఎండు కొబ్బరి తురుము, అలాగే 2 యాలకులండి. ఈ పూర్ణానికి అన్ని ఈక్వల్ గా వేసుకోవాలండి. ఇక్కడ నేను చక్కెర అయితే మిక్సీ పడతా లేదండి, అలానే వేస్తున్నాను. మీకు ఇలా వేస్తే నచ్చదు అంటే మిక్సీ పట్టుకోండి. ఇలా ఉంటే మన కజ్జికాయల్లో మనం తినేటప్పుడు బాగుంటుందండి, కాబట్టి ఇలానే వేస్తున్నాను. ఇప్పుడు పుట్నాల పప్పు, యాలకులు మాత్రం మిక్సీ పట్టుకుందాము. మీ దగ్గర ఎండు కొబ్బరి తురుము లేకపోతే ఎండు కొబ్బరి ఉన్నట్లయితే మీరు ఇందులోనే చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా కొంచెం బరకగా పట్టుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు మొత్తం మిక్స్ చేద్దాము. మనకి ఈ పూర్ణం పెట్టి కజ్జికాయలు చేసేటప్పుడు ఎక్కడ పూర్ణం అనేది చెదరకుండా అలాగే ఉంటుందండి. మనము కజ్జికాయ ఎంతలా ఉంటుందో అంత ఫుల్గా నింపుకొని ఉంటుందండి ఈ పూర్ణం అనేది. అదే మనం పల్లీల పూర్ణం అయితే బెల్లం వేస్తాం కదండి, వేడికి కొంచెం కరుగుతుందండి లోపల. అంతే అండి, ఈజీగా పూర్ణం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పల్లీ పూర్ణం రెడీ చేసుకుందామండి. పల్లీలు కూడా ఇలా నేను పైన పొట్టంతా తీసేసానండి. ఇందులోనే యాలకులు వేద్దామండి. ముందుగా పల్లీలు యాలకులు మిక్సీ పట్టినాక మళ్ళీ బెల్లం వేద్దాం. మనం పల్లీలు మిక్సీ పట్టిన తర్వాత ఇలా కొంచెం పలుకులుగానే ఉండాలండి. ఇప్పుడు బెల్లం అంతా వేసి పడతాం కదా, అప్పుడు మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో బెల్లం వేసేద్దాం. బెల్లం కొంచెం గడ్డలుగా ఉందండి, కాబట్టి మిక్సీ పట్టేద్దాము. అలాగే కొబ్బరి తురుము కూడా వేసేస్తున్నాను. చూడండి, ఇలా ఉంటే సరిపోతుందండి మనకి పూర్ణం అనేది. నేను ఇక్కడ బెల్లం 1/2 కప్పు వేసాను కదండి. ఇక్కడ తీపి అనేది ఎక్కువ లేదు తక్కువ లేదండి, మెజర్మెంట్ కరెక్ట్గా ఉంది. అలాగే తీపి అయితే సరిపోతుందండి. లేదక్క మన ఇంట్లో ఇంకా ఎక్కువ తింటారు అనేది ఉంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి, సరిపోతుంది. ఇది కొంచెం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకునేద్దామండి. అంతే అండి, పూర్ణం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కజ్జికాయలు చేసుకుందామండి. మనం పూర్ణం రెడీ చేసుకునేదాకా పిండి అనేది నానిందండి. ఇప్పుడు ఎంత మెత్తగా అయిందో చూద్దాం రండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మనం కలిపినప్పుడు చూసినట్లయితే కొంచెం గట్టిగా ఉంది, అలాగే కొంచెం రవ్వగా కనిపిస్తూ ఉన్నిందండి. పిండి అనేది బాగా నానిందండి, అలాగే సాగుతూ ఉందండి. ఇప్పుడు దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకునేసి మనం ఉండలు చేసుకొని రుద్దుకుందామండి. ఇప్పుడు మీకు ఏ సైజు కావాలనేసి ఏం లేదండి, మనం అచ్చులు ఉంటాయి కదా దాంతో ఒత్తుతున్నాం కాబట్టి నేను మీడియంగా చేస్తున్నానండి. చూడండి, ఉండలు అయితే చేసుకున్నాము. ఇప్పుడు ఒత్తుకుందామండి మన పూరీల్లాగా. నేను కొంచెం ఆయిల్ వేసుకొని ఒత్తుతున్నానండి. మనం ఎండి పిండి వేసినట్లయితే ఈ ఎక్స్ట్రా పిండి అంతా తీస్తాం కదండి, మళ్ళీ దాన్ని ఒత్తేకి అయ్యలేదండి. కాబట్టి నేను ఇక్కడ ఆయిల్ కొంచెం అప్లై చేస్తున్నాను. అలాగే మనం పొడిపిండి అద్దుకున్నట్లయితే మనం నూనెలో వేసినాక ఆ పొడిపిండి అంతా నూనెలోకి వెళ్ళి నూనె కలర్ తిరుగుతుందండి. కాబట్టి నేను ఎప్పుడు పూరీలు చేసినా కానీ నేను పొడిపిండి వాడను. మనం రౌండ్గా చేయాల్సిన అవసరం లేదండి, ఎలాగో మనం ఇలాంటి అచ్చులు వాడతాం కాబట్టి మనకి ఏ షేప్ వచ్చినా పర్లేదు. చూడండి, మనం ఎంత పలసగా రుద్దుకున్నాం అనేది కూడా ఇక్కడ తెలుస్తాం కదా. ఈ మాత్రం పలసగా ఉంటేనే అండి మనకి క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఇలా ఒత్తుకున్న తర్వాత దీనిపైన ఇలా వేసుకోవాలి. అచ్చు పైన నుంచి కొంచెం ఎక్స్ట్రా ఉండాలండి, అప్పుడే మనకు బాగా ప్రెస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనకి ఎంత పూర్ణం కావాలో అంత పెట్టుకోవాలి. ఈ పూర్ణం మనం ఎంత పెడతాం అట్లే ఉంటుందండి, ఎక్కడ కరిగేలేదు చక్కెర అలా వేసేదాని వల్ల. చూడండి, ఇట్లా కొంచెం ప్రెస్ చేసుకోవాలండి. కొంచెం ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా పిండి ఉంది కదా దీన్ని ఇలా తీసేయాలండి. చూడండి, ఈ పిండికి మన పొడి పిండి వేయలేదు కదా, కాబట్టి మనకి ఎక్కడ గట్టి అవ్వదండి. ఈ పిండిని మళ్ళీ మనం ఒత్తుకొని కజ్జికాయలు చేసుకోవచ్చండి. ఇందులోనే వేస్తున్నాను. ఇప్పుడు తీసేటప్పుడు కూడా ఇలా నెమ్మదిగా తీయాలండి. చూసారా అచ్చులు ఎంత బాగా వచ్చిందో. మళ్ళీ మీరు తీసేటప్పుడు ఈ సైడ్ని ఇంకా తీసుకోండి. ఇలా చూడండి, ఇలా చేసుకున్నాం కదా, ఇలా పెట్టుకుందామండి. అన్నీ ఇలా చేసుకొని ఒకేసారి డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని రుద్దుకుందాము. మనం ఆయిల్ వేసుకునేదాని వల్ల ఎక్కడ అంటుకోదండి, బాగా వస్తుంది ఒత్తుకునే కూడా. ఇక్కడ ఏమైనా అంటుకుంటా ఉంది అనిపించేట్లుంటే మీరు ఇక్కడ ఆయిల్ వేసుకోండి, ఇంకా బాగా వస్తుంది. ఈ అంచులకు కానీ ఆయిల్ రుద్దుకున్నట్లయితే ఎక్కడ పిండి అంటుకోదండి. ఇలా చూడండి, దీనిపైన వేసుకున్నాం కదా. ఇప్పుడు పూర్ణం పెట్టుకుందాం. మీకు 1 స్పూన్ కావాలా 1.5 స్పూన్ కావాలా చూసి పెట్టుకోండి. నేనైతే మీడియంగానే పెడుతున్నాను. మనం ఇట్లా కొంచెం ప్రెస్ చేసినట్లయితే ఈజీగా ఎక్స్ట్రా పిండి వచ్చేస్తుందండి.
చూసారా, అలాగే అంచులు కూడా ఎక్కడ అంటుకోలేదు. ఇలా తీసిన తర్వాత ఈ పక్కన ఇంకా తీయద్దండి మీరు, ఇక్కడ ఉంటుంది కదా మధ్యలో, ఇంకా ఇలా తీసారంటే ఈజీగా వచ్చేస్తుందండి. చూసారా, మనకు పూర్ణం ఎక్కడ బయట రాలేదు. అలాగే మనకు ఓపెన్ కూడా అవ్వదండి, ఎందుకంటే అంచులకు నూనె పూసాం కదా, ప్రెస్ చేసిన వల్ల మధ్యలో భాగం అనేది బాగా అంటుకుపోతుందండి. ఇలానే చేయండి మీరు కూడా. మీకు మళ్ళీ కూడా చూపిస్తానండి ఎలా ఒత్తుకోవాలనేసి. మీరు చిన్నగా చేసుకున్నట్లయితే ఈజీగా ఒత్తుకునేయచ్చండి. ఇప్పుడు చూడండి ప్రెస్ చేస్తున్నాను. ఈసారి అయితే నేను ఆయిల్ అప్లై చేయలేదండి, ఒకదానికి అప్లై చేసానంటే రెండింటికి అప్లై చేయొద్దండి, అంటుకోదు ఎక్కడ. చూడండి సైడ్ని ఇంకా ఇలా తీసుకోండి పిండి అనేది. చూసారా, ఈజీగా వచ్చేసింది. మళ్ళీ ఒకసారి తీసేసినా కూడా ఒకసారి ఇట్లా ప్రెస్ చేసేసి తీసినట్లయితే మనకి ఎక్కడ అంటుకోవచ్చు. చూసారా, ఇప్పుడు తీసేటప్పుడు మధ్య భాగంలో ఇంకా తీసుకోవాలి ఇలా. చూడండి ఎక్కడ ఓపెన్ కాలేదండి, అలానే ఉంది. మీరు ఆయిల్లో వేసినా కానీ ఓపెన్ అయ్యి వచ్చేస్తుంది అనేసి డౌటే వద్దండి, ఎక్కడ రాదు. ఎవరు మనకి హెల్పింగ్ లేనట్లయితే కన్నా ఇట్లా 4-5 ఒత్తుకున్న తర్వాత మీరు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని కూడా మళ్ళీ ఒత్తుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఆయిల్ పోసి పెట్టేద్దామండి. ఆయిల్ వేడెక్కే లోపల మనము ఒత్తుకునేద్దాం అవి. మనం నూనెలో డీప్ ఫ్రై చేసేటప్పుడు కజ్జికాయ అనేది ఓపెన్ అయ్యి లోపల పూర్ణం అంతా వచ్చేస్తుంది కదండి, అది కూడా ఎందుకనే చెప్తాను చూడండి. మనం ఇలా తీసుకుంటాం కదా, ఇప్పుడు పూర్ణం పెట్టుకుంటాము. ఇలా సైడ్లో పూర్ణం ఉండి క్లోజ్ చేసినట్లయితే దీనివల్ల మనకు ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉందండి. కాబట్టి ఇక్కడ ఏమీ లేకుండా చూసుకోండి. అప్పుడు మనం ఇట్లా క్లోజ్ చేసినట్లయితే బయట ఎక్కడ రాదండి పూర్ణం అనేది. అప్పుడు నూనె సేఫ్, కజ్జికాయలు సేఫ్ అండి. అది వచ్చేసినట్లయితే నల్లగా అయిపోతుందండి నూనె అంతా, కజ్జికాయల పైన అంతా కూడా నల్లగా అయిపోతుందండి. కాబట్టి మీరు అలా చేసుకోండి, అప్పుడు బాగా వస్తుంది. చూడండి, మన కజ్జికాయలు అనేది ఎక్కువ ఓపెన్ అయిపోయింది ఈ సైడ్లో అండి. ఇక్కడ కన్నా ఇంపార్టెంట్ ఇక్కడ అండి. మనకి ఇక్కడ పడినప్పుడు ఇలా తోసుకునేసి మనం ప్రెస్ చేసేటప్పుడు చూసుకోవాలండి. ఒకసారి మీరు క్లోజ్ చేసేటప్పుడు ఫుల్ సైడ్లో అంతా చూసుకోండి ఎక్కడైనా పూర్ణం ఉందా అనేసి. ఇలా తోసుకొని మీరు క్లోజ్ చేసుకున్నట్లయితే ఎక్కడ ఓపెన్ అవ్వదండి. మరీ ఎక్కువగానే ప్రెస్ చేయొద్దండి, మనకి ఈ పిండి ఎక్స్ట్రా వచ్చేసిందంటే సరిపోతుందండి. ఇలా తీసుకునేయాలి. చూడండి, ఇప్పుడు ఈ సైడ్ ఇంకానే తీయండి. ఎప్పుడు కజ్జికాయలు తీసినా మధ్యలో ఇంకానే తీయండి, అప్పుడే మనకి బాగా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ అయితే బాగా కాగిందండి. ఇప్పుడు మనం కజ్జికాయలు వేసుకుందాము. ఇది చూడండి సిమ్లో పెట్టేశానండి మంట కూడా. ఇప్పుడు వేసుకుందాము. వేసుకునేటప్పుడు కూడా ఇలా సైడ్ ఇంకా వేసుకోండి. చూడండి ఎక్కడ ఓపెన్ అవ్వలేదు. మీరు 5 కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఒకేసారి ఎక్కువ వేసేసినట్లయితే కూడా మన కజ్జికాయలు ఫ్రీగా ఉండాలండి, ఎక్కువ ఉన్నట్లయితే కూడా విరిగిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడు నెమ్మదిగా తిప్పించుకుందాం ఒకటొకటే. తిప్పిస్తే కూడా ఎంత బాగా తిరుగుతుందో. మంట అనేది తక్కువలో పెట్టుకొనే కాల్చుకోండి, అప్పుడే బాగా కాలుతుంది మనకి. ఎక్కడ ఓపెన్ కాలేదు. చూడండి మన ఆయిల్ ఇప్పుడు ఎలా ఉంటుందో లాస్ట్కి కూడా అలానే ఉంటుందండి ఇలా చేసుకున్నట్లయితే. ఇలా ఒక 2-3 సార్లు తిప్పించుకొని తీసుకోవాలండి. మనకి కజ్జికాయలు కూడా కలర్ వస్తుందండి, కలర్ వచ్చినప్పుడు తీసేయాలి. ఇలా నెమ్మదిగా తిప్పించుకోవాలండి. ఇలా చేసి పెట్టేసినట్లయితే ఈవినింగ్ టైము పిల్లలకి స్నాక్స్గా కూడా ఇవ్వచ్చండి. చూడండి ఇలా నెమ్మదిగా తిప్పించుకోవాలండి. ఇప్పుడు 3వసారి తిప్పిస్తున్నామండి. ఫస్ట్ సారికి, సెకండ్ సారికి, థర్డ్ సారికి కలర్ చూడండి ఎంత డిఫరెంట్ వచ్చిందో. ఇంకొంచెం కాలితే మనకు సరిపోతుందండి. ఈ బుడగలన్నీ కొంచెం ఆగాలండి, అప్పుడు తీసేద్దాం మన కజ్జికాయలు. చూడండి కలర్ మారిందండి. ఇప్పుడు ఒకసారి తిప్పించుకునేసి మనం తీసేద్దామండి. 4 సార్లు తిప్పించుకొని కాల్చుకుంటున్నానండి. మన కజ్జికాయలు అనేది ఈ కలర్ రావాలండి, అప్పుడే బాగుంటుంది. మా అమ్మ చిన్నప్పుడు చెప్పేదండి, బంగారు కలర్లో ఉంటే కజ్జికాయలు కాలింది అనేసి, కజ్జికాయలు అనేసి కూడా. చూడండి మన నూనె కూడా ఎక్కడ కలర్ అవ్వలేదు, అలాగే కజ్జికాయలు కూడా గోల్డ్ కలర్లో వచ్చింది, ఎక్కడ ఓపెన్ కాలేదు. చూసారా. ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసుకుందాము. ఇప్పుడు మిగిలిన ఒకటి కూడా వేసుకునేద్దాము.
మీరు ఇలా వేసి తిప్పించేటప్పుడు కూడా నిదానంగా తిప్పించుకోవాలండి. మీరు ఫాస్ట్గా ఇట్లా అట్లా తిప్పించేసారంటే ఓపెన్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఏదైతే వేసామో దాన్ని తిప్పించుకుందాము. ఇలా నెమ్మదిగా తిప్పించుకోవాలి. మనకి నూనె ఎక్కువ వేడిగా ఉన్నట్లయితే అలా కలర్ వచ్చేస్తుందండి. కాబట్టి మీరు సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోండి. ఇప్పుడు రెండోసారి మళ్ళీ తిప్పించుకుందాము. మన పూరీలాగా బాగా వేగిపోతాయండి ఫాస్ట్గా. కాకపోతే మనకి లోపల భాగం కూడా వేగాలి, అలాగే క్రిస్పీగా ఉండాలంటే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా వస్తాయి. చూడండి మన పూర్ణం అనేది ఎక్కడ ఓపెన్ కాలేదండి, పర్ఫెక్ట్గా వచ్చాయి. మనం నూనెలో వేసుకున్నా కూడా తిప్పించేటప్పుడు నిదానంగా తిప్పించుకోవాలండి, అప్పుడే ఓపెన్ కాదు. మీరు తొందరగా ఇలా అలా తిప్పించేసినామంటే ఓపెన్ అయిపోతుందండి. ఓపెన్ అయిపోయేది అదట్లునే అండి, నూనె పాడవుతుంది, కజ్జికాయలు పాడైపోతుంది. కాబట్టి నెమ్మదిగా తిప్పించుకోవాలండి. ఇప్పుడు కాలిపోయిందండి, తీసేద్దాము. ఇప్పుడు మిగిలినవి కూడా ఇలానే చేసుకుందామండి. పుట్నాల పప్పు అయిపోయినాక మనం పల్లీలు చేద్దాము. చూసారు కదండి, నేను చెప్పిన చిన్న టిప్స్ కానీ పాటించినట్లయితే నూనె క్లీన్గా ఉంటుంది, అలాగే మన కజ్జికాయలు కూడా నీట్గా వస్తుందండి. ఎక్కడ గ్యాపులు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇంకొకటి అంటే మనం పూర్ణం ఇలా తీసుకొని పెట్టేటప్పుడు ఇలా పెట్టద్దండి, ఇలా అడ్డానికి స్పూన్ పెట్టినట్లయితే మనకి ఎక్కడ అంచులు కూడా పడదు. చూసారా అండి, నీట్గా ఉంది. ఇలా అడ్డానికి పెట్టండి. ఇప్పుడు చూడండి, ప్రెస్ చేసేదానికి కూడా ఈజీగా ఉంది. మనం ఎక్స్ట్రా పిండి తీసినా కూడా ఒక్కసారి ఇట్లా ప్రెస్ చేసి తీసుకోవాలండి. చూడండి మన కజ్జికాయ అయితే ఈ షేప్లో ఉందండి. ఇప్పుడు మనం ఇట్లా అడ్డానికి పెడుతున్నాము. అడ్డానికి పెడితే మనకు అంచుల కాడ ఎక్కడ పడలేదు. చూసారా, ఇలా చిన్న టిప్స్ కానీ పాటించినట్లయితే మనకు వంటలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు అన్నీ చేసుకునేసామండి. ఇప్పుడు నూనెలో వేసుకునేద్దాము. ఇలా 5 వేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎక్కువ వేసినట్లుంటే కూడా జాగా ఉండదండి, వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు నెమ్మదిగా తిప్పించుకుందాము. చూడండి మనకి ఎంత బాగా వేగుతూ ఉందో. ఈ నురగంతా ఆగిన తర్వాత మనం తీసేస్తామండి. ఇప్పుడు నెమ్మదిగా తిప్పించుకుందాము. ఇది మూడోసారి అండి నేను తిప్పిస్తూ ఉండేది. ఎక్కడ ఓపెన్ కాలేదు. చూసారా అండి, ఇన్ని కజ్జికాయలు చేసినా కానీ. నేను పెళ్ళైన కొత్తలో చేసినప్పుడు ఇవన్నీ ఓపెన్ అయిపోయిందండి. ఓపెన్ అయిపోయి నూనె అంతా పాడైందండి. అది పాడయ్యేది కాకుండా అది వేగేటప్పుడు స్మెల్ అండి, ఒకలాంటి స్మెల్. అందరూ ఏంది మీ ఇంట్లో వాసన వస్తుందని అడిగేవాళ్ళండి. కాకపోతే నాకు అప్పుడు తెలియదండి, ఇట్లా ప్రెస్ చేయాలి, ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి, పిండి కలిపేటప్పుడు ఇట్లా కలపాలి, మళ్ళీ వచ్చి నూనె వేసుకొని ఒత్తుకోవాలి అనేసి నేను మామూలుగా ఏం చేశాను, మన చపాతీకి రుద్దినట్లు పౌడర్ వేసి నేను బాగా రుద్దేశానండి. ఆయిల్ కలర్ అయిపోయింది, అంతా పోయిందండి. ఫస్ట్ ఒక 2 సార్లు బాగా వచ్చింది. మనం ఎండి పొడి వేసి రుద్దేదాని వల్ల ఆ పొడి అంతా కింద చేరుకొని నూనె అంతా పాడైందండి. దాని తర్వాత అమ్మని అడిగితే అమ్మ చెప్పిందండి, ఇలా రుద్దుకోవాలైనా ఇలా చేసుకోవాలి, అప్పుడే మనకి ఎక్కడ ఓపెన్ అవ్వదు, అలాగే నూనె కూడా పాడవద్దు నాన్న అనేసి. మళ్ళీ అలా చేసినాక బాగా వచ్చిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఇలానే చేస్తున్నానండి. ఎక్కడ నూనె అయితే పాడయ్యలేదు ఎప్పుడు చేసినాను. ఎందుకంటే మనకు పర్ఫెక్ట్గా అన్నీ తెలుసుకున్నాం కదండి, కాబట్టి మనకు నూనె ఎక్కడ పాడవదండి. అంతే అండి, కాలిపోయింది. ఇప్పుడు తీసేద్దాము. ఇంక పైన మీరు కూడా మన వీడియోలు చూసి పర్ఫెక్ట్గా చేస్తారండి, దానికి నేను గ్యారంటీ. ఇప్పుడు
ఇప్పుడులాగా ఫోన్లు ఉండేవి కదండి, చూసి చేద్దామంటే కూడా. మా అమ్మకు మాట్లాడాలంటే కూడా రూపాయి కాయిన్ బాక్స్ అండి. కాయిన్ వేసిన తర్వాత ఆ టైం అయిపోయే కొందరికి సౌండ్ వేరే వస్తుందండి. ఆ సౌండ్ వచ్చేటప్పుడు మళ్ళీ ఒక కాయిన్ వేసి, అలా ఎన్ని కాయిన్లు వేసి మా అమ్మకు ఫోన్ మాట్లాడినాను అండి. అదొక స్వీట్ మెమరీ అండి. అప్పుడు వచ్చి కాయిన్ బాక్సులు, ఇప్పుడు వచ్చి ఫోన్ అండి. ఇప్పుడు ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. అలాగే మన వంటల్లో ఏ డౌట్స్ ఉన్నా కానీ మన వీడియోలు చూసుకొని కూడా చేసుకోవచ్చండి. కాబట్టి ఇప్పుడైతే ఫోన్లు వచ్చాయి, అప్పుడైతే కాయిన్ బాక్స్ అండి. మీలో ఎంతమంది కాయిన్ బాక్స్లో రూపాయి కాయిన్ వేసి ఫోన్ మాట్లాడారో ఒక చిన్న కామెంట్ చేయండి. అవంతా మంచి జ్ఞాపకాలండి. ఆ రోజులైతే మళ్ళీ రావండి. చూడండి, ఇలా తిప్పించుకోవాలి. మనం అలానే వదిలేసినా కానీ కింద భాగం అనేది బాగా కాలిపోతుందండి, పైన భాగం అనేది కాలదు. కాబట్టి రెండు అడ్జస్ట్ చేస్తే కాల్చుకోవాలి మనము. చూడండి, బాగా కాలింది. ఇప్పుడు తీసేద్దామండి. నేను దీంతో మీతో మాట్లాడితే 6 వేసేసానండి. చూడండి, ఇందాక మనం కజ్జికాయలు చేసిన దాంతో ఎక్స్ట్రా పిండి అండి ఇది. ఇప్పుడు దీన్నంతా ఇందులో వేసేసి మనం కలుపుకుందాము. అదే మీరు పొడి పిండి వేసి తీసినట్లయితే ఇలా మెత్తగా ఉండదండి, కొంచెం రబ్బర్ లాగా అయిపోతుంది. కాబట్టి మీరు ఇలానే నూనె వేసుకోండి. అది నూనె కూడా ప్రతి కజ్జికాయకి వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా కలిపేసినామంటే అంతా మిక్స్ అవుతుంది. ఇప్పుడు పల్లి కజ్జికాయలు చేద్దాం. చూడండి, ఇలా దగ్గర పెట్టుకొని ఇట్లా వేసుకునేయాలి. ఇట్లా వేసుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుందండి. చూడండి, ఈ సైడ్లో వచ్చింది కదా, ఇలా తోసుకోవాలి. ఇప్పుడు మనము ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసిన తర్వాత కూడా ఒకసారి ఇలా అనాలండి. ఇట్లా అంటేనే మనకి ఎక్కడ ఓపెన్ లేకుండా వస్తుంది. చూడండి, ఇలా అన్ని కజ్జికాయలు చేసి పెట్టుకునేసినాము. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇప్పుడు తిప్పించుకుందామండి. మనకి చక్కెర కాబట్టి ఎక్కడ కరగదండి, లోపల చక్కెరగానే ఉంటుంది. బెల్లం కదా, కొంచెం కరిగినట్లు అంటే మనకు పూర్ణం నిండుకు ఉండదండి బెల్లం వేసేదానివల్ల. ఇప్పుడు మళ్ళీ తిప్పించుకుందాము. ఇద్దరు ఉన్నట్లయితే ఒకరు ఒత్తుతా అంటే ఒకరు కాలుస్తా ఉంటే గంటలో 200 కజ్జికాయలు చేయొచ్చండి. అంత ఈజీగా అంత ఫాస్ట్గా అయిపోతుందండి కజ్జికాయలు అనేది. చాలామంది అంటారండి కష్టమని. నాకైతే కష్టమని ఎక్కడ అనిపించదండి. ఎందుకంటే అక్కడ ఒత్తుకుంటాం, ఇక్కడ కాల్చుకుంటాము. అదే పాప ఉన్నట్లయితే నేను ఇలా రుద్ది ఒత్తి ఇచ్చేసే గుందుకి పాప కాల్చేస్తుందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పించుకుందాము. ఇలా తిప్పించుకునేసి ఇంకొకసారి కాలుతానే తీసేస్తామండి. చూడండి, మన పల్లీల పూర్ణం కూడా ఎక్కడ బయట రాలేదు, చూసారా? మనం ఎట్లయితే పెట్టి వస్తామో అలానే ఉందండి. నూనె కూడా ఎక్కడ కలర్ మారలేదండి. ఇప్పుడు కాలిపోయిందండి, తీసేద్దాము. ఇప్పుడు ఇవి కూడా వేసుకునేద్దాం. చూడండి, మంట ఎక్కువలో పెట్టేశానండి నేను, మర్చిపోయి. అప్పుడే కలర్ తిరిగిపోయింది, చూసారా? అందుకే సిమ్లో పెట్టుకొనే కాల్చుకోవాలండి. ఇలా ఉబ్బుకున్నట్లయితే తిరిగేలేదండి కజ్జికాయ అనేది. వేస్తేనే కొంచెంసేపటికి తిప్పించేయాలి. అదే మనం మంట ఎక్కువలో పెట్టాం కదండి, మంట ఎక్కువలో పెట్టిన దానికి ఇది ఉబ్బుకునేసిందండి. తిరిగినా కానీ మళ్ళీ ఉల్టా తిరిగిపోతాం, చూసారా? కాబట్టి సిమ్లో పెట్టుకునే కాల్చుకోవాలి. చూడండి, ఎన్నిసార్లు తిప్పించినా అట్లా అయిపోతుంది. చూడండి, కాలిపోయింది. ఇప్పుడు తీసేద్దాము. అంతే అండి. ఈ టిప్స్తో ఎన్ని కజ్జికాయలైనా ఈజీగా చేసేయచ్చండి. చూడండి, మనం ఇన్ని కజ్జికాయలు చేసినా కానీ మన నూనె అనేది ఎక్కడ పాలవలేదండి. అంతే అండి, ఈజీగా కజ్జికాయలు రెడీ. ఇప్పుడు ఎలా వచ్చిందో చూద్దాం రండి. చూడండి, మన కజ్జికాయ అనేది ఎక్కడ విరగకుండా పర్ఫెక్ట్గా వచ్చిందండి.
చూసారా ఇక్కడ ఓపెన్ అవ్వలేదండి. ఆ ఓపెన్ కానీ ఇక్కడ అయినట్లయితే మనకు నూనె అంతా చెడిపోతుందండి. ఎక్కడ ఏది అవ్వలేదండి. ఇన్ని కజ్జికాయలు చేసినాను, ఏది ఓపెన్ అవ్వలేదండి. మనకు ఒక్క కజ్జికాయ ఓపెన్ అయిపోయినా ఇలా పైనంతా నల్లగా వస్తుందండి. చూసారా మన కజ్జికాయలు అనేది చూడ్డానికి బాగుంది, అలాగే ఎక్కడ ఓపెన్ అవ్వలేదండి. అలాగే మన కజ్జికాయలు కూడా ఎంత క్రిస్పీగా వచ్చిందో తెలుస్తుంది. చూసారా ఇప్పుడు దీన్ని కోసి చూద్దామండి. చూడండి మనకి క్రిస్పీగా వచ్చిండే దానివల్ల రంపంతో మన కొయ్యి కోసినట్లుందండి. చూసారా పూర్ణం కూడా నిండుకి ఉందండి. అలాగే మన పల్లీలు పూర్ణం కజ్జికాయలు చూద్దామండి. చూడండి మన కట్టెలు కూడా ఇలానే కదండి, రంపంతో కోసం అలానే ఉంది. చూసారా చూడండి నేను చెప్పాను కదండి మనం బెల్లం పెట్టేదాని వల్ల లోపల గ్యాప్ కూడా వస్తుందనేసి. ఏమంటే బెల్లం అనేది కొంచెం మెత్తపడుతుందండి పిండిలాగా. చూసారా అండి, కాబట్టి ఇక్కడ మనకి గ్యాప్ అంతా వస్తుంది. పెట్టేదైతే పూర్ణం దానికి ఎంత పెట్టానో దీనికి అంతే పెట్టానండి. కాకపోతే తిన్నారంటే ఫిదా అయిపోతారండి, అంత టేస్ట్గా ఉంటుంది. బెల్లం కదా, స్వీట్ ఎక్కడ తగ్గదండి. దానికి ఎంత స్వీట్ ఉంటుందో దీనికి అంతే స్వీట్ ఉంటుందండి. చూసారు కదండి ఈ వీడియో, మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తానండి. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులో రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇక్కడ ఉన్నాయి, క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.